ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎర్లియర్ కూడా వాళ్ళకి బ్లడ్ మనీ అనేది ఆఫర్ చేశారంట. చాలా మందికి ఇప్పుడు కొత్త థింగ్ ఏంటంటే బ్లడ్ మనీ అనేది ఏంటి, రైట్? ఓకే, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బ్లడ్ మనీ అనేది ఎప్పుడు ఇస్తుందంటే ఇట్స్ అ కంపెన్సేషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీని, ఒక పర్సన్ని మనము కంప్లీట్గా లేకుండా చేసాం, అంటే లాస్ చేసేసాం, డిసీజ్డ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరి వల్ల జరిగింది? ఈమె చంపడం వల్ల ఆ ఫ్యామిలీకి ఆ పర్సన్ పోయారు. లైఫ్ టైం కంపెన్సేషన్ అనేది మనం పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ మనీ. ఈ బ్లడ్ మనీ అంటే నథింగ్ బట్ కంపెన్సేషన్. అంటే మన భాషలో మనం కంపెన్సేషన్ అంటాం, లేదు అదర్ సైడ్ కొన్ని కంట్రీస్లలో బ్లడ్ మనీ అంటారు, లేకపోతే క్యాపిటల్ మనీ అంటారు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని కాల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అది బ్లడ్ మనీ ఆఫర్ చేసినప్పుడు ఐ థింక్ ఐ హర్డ్ సమ్వేర్ అది ఇవ్వకపోవడం వల్ల నా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నారు అని చెప్పేసి అనేది సమ్వేర్ న్యూస్లో రావడం చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అక్కడ లేరు, నేను కూడా అక్కడ లేను కాబట్టి ఓన్లీ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ కేస్ అండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అని చెప్పేసి అని. దట్ బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ లీగల్ ఇన్పుట్స్. బట్ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ మీకు తెలియదు, ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ నాకు తెలియదు. బట్ ఈ రోజు ఎందుకు ఆగిపోయింది అనేది ఒకసారి మనము పర్సెప్షన్ చేసుకుంటే, దాన్ని లైక్ ఇల్యూజన్స్లోకి వెళ్ళి ఆలోచిస్తే, క్యాపిటల్ మనీ ఆఫర్ చేసింది ఏదైతే ఉంటుందో, ఇన్ కేస్ విక్టిమైజ్ అయిన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, ఇఫ్ దే ప్రపోజ్డ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్ బ్లడ్ మనీ టు స్టాప్ హ్యాంగింగ్ అని అన్నారు అనుకోండి, ఇఫ్ దే గేవ్ ఏ కన్సెంట్ దెన్ డెఫినెట్లీ దట్ కోర్ట్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో బ్లడ్ మనీ ఇస్తాము అని ఇటు ఎవరైతే ఆఫెన్స్ చేశారో వాళ్ళు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే ఇటు I'll tell you one thing అండి, I'll tell you one thing. ఏ పనిష్మెంట్ కైనా ఒక బియాండ్ రీజనబుల్ ఛాన్సెస్ అయితే ఇస్తారు బేసికల్గా. ఇప్పుడు అది ఏ సర్కమ్స్టెన్స్లో జరిగింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏ సర్కమ్స్టెన్స్లో జరిగిందని చెప్పేసి అని చనిపోయిన అతను చెప్పే వర్షన్ లేదు, ఈమె చెప్పే వర్షన్ మ్యాక్సిమం తీసుకోవాలి. ఈమె చెప్పే వర్షన్లో అక్కడ జరిగిన దానికి ఈక్వాలిటీ ఉందా? ఎందుకంటే ఈమెకు చంపేయాలి అన్న ఇంటెన్షన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి తీసుకురావడం, ఆ అబ్బాయిని కూడా అంటే లైక్ ఆ పర్సన్ని కూడా ఇండియాకి తీసుకురావడం, చేయడం, కలవడం, ఈ ఇంటెన్షన్ ఉంటే కదా ఇమీడియట్లీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకొని చేసేవాళ్ళు. బట్ ఇంత లాంగ్ జర్నీ ఉండదు. సో ఈ లాంగ్ జర్నీలో ఎక్కడో వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకపోతే క్లీచ్ అనేది రావడం, దానివల్ల వీళ్ళు అఫెన్స్ అవ్వడం, ఆ అఫెన్స్ అనేది సర్కమ్టెన్సెస్ ఇస్ క్రియేటెడ్. సో దిస్ ఇస్ క్రియేటెడ్ సర్కమ్టెన్సెస్. సో అక్కడ ఆమె బెనిఫిట్ ఏముంది బేసికల్గా మనం చూసుకోవాల్సిందంటే, వాళ్ళిద్దరికి నచ్చక పడకపోవడం వల్ల, లేకపోతే ఆమెకి ఏం చేశారనేది వీ డోంట్ నో. బట్ వాట్ హర్ స్టేట్మెంట్ దట్ వీ నీడ్ టు బి లుక్ ఇన్ టు దట్, అండ్ అదే మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను చనిపోయాడు కదా. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మరి ఏం ట్రూత్ని ఫైండ్ అవుట్ చేశారు ఏంటనేది వీ ఆల్సో డోంట్ నో. సో ఇన్ కేస్ సపోజ్ అనుకుందాం ఆ విధంగా తీసుకున్నా కూడా, ఒకవేళ ఈమె మీద ఛార్జెస్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, ఎస్ ఈమె ఇంటెన్షనల్గా చంపింది అన్నప్పుడు, ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు జనరల్గా విక్టిమైజ్ ఫ్యామిలీని కూడా అడుగుతూ ఉంటారు. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్డిక్ ఆర్ నాట్ అంటే, సమ్ టైమ్స్ వాళ్ళు ఏమంటారు, వాట్ వీ విల్ గెట్. సో యూ ఆర్ జస్ట్ పనిషింగ్ దెమ్ అండ్ యూ ఆర్ సెండింగ్ దెమ్ టు ప్రిజన్ సెంటర్, your verdict is over, fine, but what we get, we lost the human and we lost the capital system, we lost our person. అలాంటప్పుడు కోర్ట్స్ నాట్ ఓన్లీ టు పనిష్మెంట్, కోర్ట్ అనేది ఉండేది ఓన్లీ పనిష్ చేయడం కోసమో, వాడిని ఎత్తి లోపలేయడం కోసమో కాదు. కోర్ట్ ఈస్ ఇట్స్ అ మీడియేట్ ఆఫ్ బోత్ సైడ్స్ టు డూ జస్టిస్, డెలివర్ ఆఫ్ జస్టిస్. సో వాళ్ళకి ఏ రూపంలో జస్టిస్ చేయాలనేది ఆలోచించాలి. సో న్యాచురల్ జస్టిస్లో మనము ఆ న్యాచురల్ జస్టిస్ని చేయగలుగుతామా లేకపోతే లీగల్ జస్టిస్ చేయగలుగుతామా అనేది చూసుకోవాలి. ఆ జస్టిస్ అనేది ఏంటి, ఆ విక్టిమైజ్కి ఏం కావాలనేది కూడా మనము అబ్జర్వేషన్ తీసుకొని కోర్ట్స్ ఇలాంటివి ఆఫరింగ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. సో ఇలాంటి ఆఫరింగ్ జరిగినప్పుడు ఇఫ్ యూఆర్ అగ్రీ దెన్ దట్ విల్ బి గో. ఇఫ్ యూఆర్ నాట్ అగ్రీ డెఫినెట్లీ ఇట్ విల్ బి గో ఫర్ హ్యాంగింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీకు చెప్పాను ఓపెన్ షూటింగ్స్ ఉంటాయని చెప్పాను, ఉమెన్లో ఓపెన్ షూటింగ్ ఉంది, బట్ అలా ఓపెన్ షూటింగ్ జరిగే అవకాశాలు కూడా మనకు ఉంటాయి.